హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ఫిగ్మాలో ఒక ఇంటరాక్టివ్ ఇన్పుట్ వీల్ కాంపోనెంట్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ఫ్రేమ్ని అయితే తీసుకుందాం. నేను iPhone 17 ఫ్రేమ్ని అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఒక రెక్టాంగిల్ని అయితే డ్రా చేసుకుందాం. దాని కార్నర్ రేడియస్ అయితే నేను 20 ఇస్తున్నాను. దాని ఫిల్ కలర్ని అయితే తీసేద్దాం. స్ట్రోక్ని యాడ్ చేద్దాం. లోపల ఇన్పుట్ టెక్స్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేద్దాం. నేను ఫుల్ నేమ్ అని ఇస్తున్నాను. మీకు నచ్చిన టెక్స్ట్ని అయితే మీరు ఇవ్వచ్చు. దాని సైజుని అయితే అడ్జస్ట్ చేద్దాం. ఫాంట్ వెయిట్ని కూడా. ఈ టెక్స్ట్ని అయితే కరెక్ట్గా ప్లేస్ చేద్దాం. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఆటో లేఅవుట్గా కన్వర్ట్ చేద్దాం. తర్వాత కాంపోనెంట్గా మారుద్దాం. దానికైతే వేరియంట్ని అయితే యాడ్ చేద్దాం. ఆ ఇన్పుట్ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని కర్సర్ని అయితే యాడ్ చేద్దాం. కర్సర్ని అయితే ఇద్దాము. కర్సర్ యొక్క ఒపాసిటీని అయితే తగ్గిద్దాం. 0 చేసుకుందాం. ఇంకొక వేరియంట్ని అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ కర్సర్ యొక్క ఒపాసిటీని 100కి అయితే మారుద్దాం. ఇప్పుడు ప్రోటోటైపింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆన్ ట్యాప్ ఇన్స్టెంట్ పెట్టుకుందాం. ఆఫ్టర్ డిలే పెట్టుకుందాం. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ డిలే పెట్టుకుందాం. 1 millisecond ఇస్తున్నాను నేను. అన్నిటికీ అంతే, 1 millisecond. ఆఫ్టర్ డిలే 1 millisecond. ఇప్పుడు దీని నుండి సెకండ్ దానికైతే ప్రోటోటైపింగ్ చేద్దాం. ఆఫ్టర్ డిలే 1 millisecond. తర్వాత సెకండ్ దాని నుంచి ఫస్ట్ దానికైతే ఇద్దాం. ఆన్ ట్యాప్ పెడదాం. ఇక్కడ అసెట్స్లోకి వెళ్తే మీ కాంపోనెంట్ అయితే కనిపిస్తుంది. ఆ కాంపోనెంట్ ఫ్రేమ్లోకి అయితే డ్రాగ్ చేసుకుందాం. దాని ప్రివ్యూ అయితే చూద్దాం. ఆఫ్టర్ డిలే టైమింగ్ని అయితే పెంచుదాం. మరి 1 ఇస్తే చాలా తక్కువైనట్టుంది. ఇక్కడ 300 అయితే ఇస్తున్నాను నేను. అన్నిటికీ అంతే 300 అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా, కరెక్ట్గా బ్లింక్ అవుతూ ఉంది. ఈ విధంగా మనం ఇంటరాక్టివ్ ఇన్పుట్ ఫీల్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి ఒక లైక్ చేసుకోండి.